హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీకృష్ణ పరమాత్మ మొత్తం ఈ ఉపదేశం ఏదైతే చెప్పారో ఎవరికి కూడా ఎక్సెప్షన్ కాకుండా ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యంగా తప్పనిసరి అని 2 నిష్టలు చెప్పారు. ఏంట 2 నిష్టలు? సాధారణంగా కోర్కెలతో ముడిపడి ఉన్న కామ్యకర్మల నుండి తన అంతఃకరణ శుద్ధి కోసం ఈశ్వరునికి అర్చన పూజ అనే భావనతో నిష్కామంగా చేసే కర్మలను కర్మయోగము అంటారు. ఇది ప్రతి ఒక్కరికి తప్పనిసరి. దీంట్లో ఎటువంటి కన్సెషన్ లేదు, చాయిస్ లేదు మనకి. సో తద్వారా అంతఃకరణ శుద్ధి, ఆ వివేక బుద్ధి కలిగి హృదయ పవిత్రతో ఉన్నవారు జ్ఞాన యోగములోకి ప్రవేశించాలి. 2వ నిష్ట. జ్ఞాన యోగములో 3 రకములైనటువంటి సాధనలు ఉన్నాయి. ఆ 3 రకములైనటువంటి సాధనలు శ్రవణము, మననము, నిధిధ్యాసనము అంటారు. ఆ శ్రవణము ఆ యొక్క వేదము, బ్రహ్మ విద్య, ఉపనిషత్, ఆ శాస్త్రము, గురువు ఉపదేశంతో చేసే దాన్ని ఒక దీర్ఘకాలం పాటు వింటే దానిని శ్రవణము అంటారు. అందుకే ఇక్కడ ఒకటి స్పష్టం చేశారు భగవాన్ శ్రీకృష్ణ. అనేక మంది గురువులు వచ్చి వారి మహిమలు, వారి సిద్ధులతో కొత్త కొత్త ఉపదేశములు, కొత్త కొత్త మంత్రాలు, యంత్రాలు, తంత్రాలతో ప్రజలని భ్రమింపజేస్తున్నారు. అందుకే ఏ గురువైనా తన స్వయంగా సొంత తత్వాన్ని చెప్పడానికి ముందుకు వచ్చారనుకోండి, మనం వారికి ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ కొత్త తత్వములు, కొత్త ఉపదేశములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అగమ్యము, ఏ లక్ష్యము లేకుండా భ్రమింపజేసే అంధకారంలో నెట్టేస్తారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారు. అయితే ఈ కర్మయోగము, జ్ఞానయోగము పూర్తి నిష్ఠతో సాధన చేసిన వ్యక్తి స్థితప్రజ్ఞ అని అన్నారు. మరి ఆయనకి కేవలము ఈ తత్వం తెలుసుకున్నాను అని ఉంటే సరిపోతుందా? సొసైటీలో, సమాజంలో ఎలా వారి యొక్క వ్యవహారం ఉంటున్నది అని ప్రశ్న అర్జునుడికి వచ్చినది. ఇది సాధారణం. ఎందుకంటే మనం పండితులని, మహాత్ములను చూస్తాం. వారు మాత్రమే మోక్షానికి అర్హులు, మన వల్ల మోక్షం ఎక్కడవుతుంది అనే ఒక అపోహ మనకు కలుగుతుంది. అందువలన ఇది అందరికీ ఆమోదయోగ్యమైన మోక్షమునకు తీసుకువెళ్తుందా? ఇంత తత్వం తెలుసుకున్నాక
ఎలా జీవించాలి సమాజంలో, ఈ ప్రశ్నలు సాధారణంగా ఉంటాయి మనకి. అర్జునుడు అడిగారు మన తరపున. అయితే శ్రీకృష్ణ ఏం చెప్పారు? ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట అంటే బయట వస్తువులపైన కానీ వ్యక్తులపైన కానీ ఆధారపడడమే సంసారము. ఈ సంసారం అంటే అనేక అర్థములు చెప్తున్నారు బయట, అది కాదు. మన డిపెండెన్స్ అంటే మన ఆధారపడడం ఏదైతే ఉన్నదో దానినే సంసారం అంటారు. ఎందుకు ఆధారపడుతున్నాము? నేను అపూర్ణతగా ఉన్నాను, నా పూర్ణత్వం కోసము నా మనసు కోరికల వైపు లాగుతున్నది, దాని నుండి అనేక కర్మలు చేయవలసి వస్తున్నది. నేను ఇలా ఈ యొక్క సైకిల్లో పడిపోతున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, మీకు ఎటువంటి బయట ఆధారమే అక్కర్లేదు, మీలో మీరే పూర్ణత్వంతో శాంతి ప్రేమ ఆనందముతో ఉండేవారికి లేశమంతైన కోరికలు లేకుండా వాటంతట అవే జారిపోతాయి. ప్రజహాతి సర్వాన్ కామ మనోగత అంటే మనస్సు నుండి వచ్చే ఈ చిలిపి చిల్లర కోరికలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజహాతి జహాతి నాశనం అయిపోతాయని అర్థం. అలాంటి వ్యక్తి దుఃఖేసు అనుద్విగ్నమనాహ, వారికి ఎటువంటి చిన్న దుఃఖము కలిగిన ఉద్విగ్నంతో ఆందోళన చెందరు అంటున్నారు. ఎందుకు? మీకు ఒక సంశయం రావాలి, వారు మహాత్ములు జీవన్ముక్తులు కదా, వారికి ఎందుకు దుఃఖం వస్తుంది? వస్తుంది ఎందుకంటే వారు కూడా ఈ జ్ఞానం పొందక ముందు వారు కూడా అజ్ఞానులే. అప్పుడు వారు చేసినటువంటి ఆ కర్మల ఆధారంగా వారికి కూడా సుఖ దుఃఖములు అనేవి కలుగుతాయి. అంటే అనుకూలము ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వారికి కలుగుతాయి, మనకి కలుగుతున్నాయి. కానీ వారికి అలాంటి పరిస్థితులలో వారు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే ఎలా దాన్ని ఎదుర్కొంటారు అనేది ఇక్కడ మనకి అవసరం. అందువలన సాధారణంగా మనకేంటి, కోపము చిరాకు ఎంత తరచుగా వస్తున్నది అనే మనము విచారణ చెయ్యాలి. అది ఎంత తీవ్రతగా వస్తున్నది, వచ్చిన తర్వాత ఎంత కాలం పాటు మనతో పాటు ప్రయాణం చేస్తున్నది, ఈ మూడింటి మీద మన దృష్టి ఉండాలి. ఎంత తరచుగా మనకి ఈ చిరాకు పరాకు కోపం వస్తున్నది, ఎంత తీవ్రతతో వస్తున్నది, ఎంత కాలం పాటు మనతో పాటు సహవాసం చేస్తున్నది, దాని నుండి మనం ఎంత సమయంలో బయటపడుతున్నాము, ఇది మనము అబ్జర్వ్ చేయాలి. ఈ రకంగా చేస్తే ఆ జీవన్ముక్తుల్లో సర్వసాధారణంగా ఈ కోపతాపము నుండి దూరంగా ఉంటారు. ఒకవేళ పైపెచ్చు వచ్చిన కర్పూరము వలె ఆ కర్పూర కాంతి దీర్ఘకాలంగా ఉండదు, అలా ఒక్కసారి తాత్కాలికంగా క్షణికంగా వచ్చి పోతుంది. తన స్వరూపాన్ని స్మరించుకోవడం వలన వెంటనే బయటపడతారు. ఈ మూడు విషయములు ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నాకు ఎంత తరచుగా ఈ ఆవేశంతో కూడినటువంటి కోపతాపం వస్తున్నది, 2 ఎంత తీవ్రతలో వస్తున్నది,
దీని నుండి నేను బయటపడటానికి ఎంత సమయం పడుతున్నది? ఈ విధమైనటువంటి విచారణ మీరు చేసుకోవాలి, ఎవరికి వారు రాసుకోండి. అప్పుడు మీలో ఒక మార్పు. ఇంతకు ముందు రోజులో ఒక సగభాగం అంతా చిరాకు పరాకులతో ఉన్న నేను ఏదో అలాగా ఒక పండగలాగా, బతుకమ్మ పండగలాగా వస్తుంది పోతుంది. దాని తీవ్రత కూడా చాలా తక్కువ. వెంటనే నేను దాని నుండి బయటపడుతున్నాను. ఇవి మీకు తెలియాలి. దాన్ని సుఖేసు విగత స్పృహ. మనకు దుఃఖం ఒకటే కాదండి, సుఖము కూడా ఒక్కొక్కసారి ప్రమాదమే. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒలింపిక్స్, క్రికెట్ మ్యాచ్లు కూడా చూస్తుంటారు మన వాళ్ళు చాలా. అందులో భారతదేశం పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనుకోండి, యావత్ భారతీయులు ప్రపంచవ్యాప్తంగా టీవీల ముందు అలాగా అతుక్కుపోతాం. ఎప్పుడూ గెలవనటువంటి భారతదేశము ఆఖరిలో ఆశ్చర్యంగా ఏదో ఒక మిరాకిల్ విజయం సాధించింది అనుకోండి, ఆ యొక్క సెలబ్రేషన్ ఉత్సాహంలో తట్టుకోలేక ఒకరికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. చూసారా? అతి ఉత్సాహమైన ప్రమాదమే, అతి నిరుత్సాహమైన ప్రమాదమే. అందువలన ఈ రెండింటికి సమత్వంతో ఉంటారు. మనం ఇంతకు ముందే చూసాం, ఇవన్నీ చెప్పిన శ్లోకం ఇంతకుముందు చెప్పారు భగవాన్. సమత్వంతో ఉంటారు. వీత రాగ భయ క్రోధ అంటే మనము 1వ అధ్యాయంలో చెప్పాను నేను మీకు. అటాచ్మెంట్, రాగము, అనురక్తి, అనురాగం, వస్తువుల మీద కానీ వ్యక్తుల పైన కానీ, దాన్ని రాగము అన్నాం. తర్వాత అంతకుముందు నేను ఏం చెప్పాను? శోకము, మోహము, ఇదే సంసారం అని చెప్పాను 1వ అధ్యాయంలో మీకు. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నాడంటే, సంసారం అంటే రాగము, భయము, క్రోధము, ఈ మూడే మీ సంసారము అని భగవాన్ ఇక్కడ చెప్తున్నారు. వీత అంటే విడిచిపెట్టడము. ఈ మూడింటిని విడిచిపెట్టి రాగం ఎప్పుడు పోతుంది? నేను పరిపూర్ణతగా ఉన్నాను, నేను ఎవరి దగ్గరికి బెగ్గింగ్ బౌల్ పెట్టుకొని నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అని వెతుక్కోవలసిన అవసరం లేదు. ఎప్పటికీ తరగని శాశ్వతమైన అనంతమైన ప్రేమ స్వరూపం నా హృదయంలోనే ఉంది. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటాను. ఇది మన స్వభావం. అప్పుడు మీకు ఎటువంటి రాగము ఉండదు. భయం ఎందుకు ఉంటుంది? ఎవరికైతే రాగం ఉంటుందో వారికే భయం. ఎందుకు? ఎప్పుడు పోతుందో, ఎప్పుడు పోతారో, ఎప్పుడు పోగొట్టుకుంటానో, ఈ అభద్రతతో భయం కలుగుతుంది. ఈ భయము క్రోధమునకు దారి తీస్తున్నది. అందుకే ఈ భయం పూర్తిగా మన నుండి పోవాలంటే భర్తృహరి ఒక ఉపాయం చెప్పారు. మనం ఏం చేస్తున్నాం? భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవ అభయం. చూసారా? ఈ వైరాగ్యం అనేది మీ మోక్షము అని చెప్పారు భర్తృహరి గారు. అంటే వైరాగ్యం ఎప్పుడు వస్తుందంటే అత్యంత వివేక బుద్ధి ఎవరికైతే ఆ దృష్టి ఉంటుందో, ఇది శాశ్వతము,
ఇది వచ్చే పోయేది, ఇది తాత్కాలికము. ఈ రెండింటి మధ్య వివేకం ఎవరికి ఉంటుందో వారిలో వివేకముతో కూడిన వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యమే, సంపూర్ణ వైరాగ్యమే మీకు అభయం ప్రతిష్టాం విందతే. అభయం వై జనకో ప్రాప్తోసి. హే జనక, నువ్వు అభయ స్థితిలోకి వెళ్ళిపోయి, ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయి అని యాజ్ఞవల్కి అంటాడు. కాబట్టి మనం ఎటువంటి భోగములు అనుభవిస్తున్నప్పుడు ఆ సమయంలోనే మనకు భయం, అబ్బో ఎటువంటి రోగములకు దారి తీస్తుందో. భోగములు అనుభవిస్తూనే భయం భయం. నేను ఎప్పుడు గొప్ప కులం నుంచి వచ్చాను, గొప్ప వంశం నుంచి వచ్చాను, ఇది ఎక్కడ పోగొట్టుకుని అవమానం అవుతుందో భయం భయం. ఎంత సంపాదిస్తున్నా సర్కార్, ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ డిపార్ట్మెంట్ రైడ్స్, భయం భయం భయం. మాన మర్యాదల గురించి చాలా మంది ఇంతకుముందు మనం చెప్పాం. ఆ కీర్తి ప్రతిష్టల కోసం ఎంత భయపడుతుంటారు. ఎంత బలవంతుడైనా శత్రు భయం ఆయనకి వెంటాడుతూనే ఉంటుంది. శారీరకమైనటువంటి అందం ఎంత ఉన్నప్పటికీ రింకిల్స్ వచ్చాయి, వైట్ జుట్టు తెల్లబడిపోతుంది అంటే ముసలితనం అనేది కాసుకొని కూర్చున్నది. భయం భయం. ఎన్ని శాస్త్రములు ఊరికి అలా శాస్త్రములన్నీ చదువుకునే వారికి ఎవరు ఇంక వేరే పండితులు వచ్చి ఎవరొచ్చి నన్ను వాదనలో ఓడిస్తారేమో అని భయం భయం భయం. నేను నా జీవితాంతం సంపాదించుకున్నటువంటి గొప్ప సద్గుణాలు, సుగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడ కోల్పోతానో అని భయం భయం భయం. చివరికి మృత్యు అనేది యమ కాలం నా వెంట పడుతుంది. మృత్యు భయం కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అందువలన సర్వం, ఈ జగత్తంతా భయంతో నిండిపోయి ఉన్నది అన్నమాట. ఎక్కడ ఖాళీ లేకుండా, అంగుళం కూడా ఖాళీ లేకుండా. మరి భయం నుంచి ఎలా బయటపడాలి? వైరాగ్యమేవ అభయం అని చెప్పారు. అందువలన ఈ భయం ఎప్పుడైతే పోతుందో క్రోధం అనేది దాని అంతటా అదే పోతుంది. అప్పుడు వారిని స్థితదీహి అంటే స్థిర బుద్ధి కలిగినటువంటి ముని అంటారు. యస్సర్వత్రానభిస్నేహ. అమ్మా హరి ఓం. హరి ఓం స్వామిజీ. చెప్పమ్మా. యస్సర్వత్రానభిస్నేహః యస్సర్వత్రానభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం. తత్ప్రాప్య శుభాశుభం. తత్ప్రాప్య శుభాశుభం. నాభినందతి నద్వేష్టి. నాభినందతి నద్వేష్టి. నాభినందతి నద్వేష్టి. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యస్సర్వత్రానభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం. యస్సర్వత్రానభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం. యస్సర్వత్రానభిస్నేహః తత్ప్రాప్య శుభాశుభం. నాభినందతి నద్వేష్టి. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. నాభినందతి నద్వేష్టి. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. నాభినందతి నద్వేష్టి. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇప్పుడు శాస్త్రములు ఏం చెప్పారంటే, ఎక్కడైతే మనం అటాచ్మెంట్ అంటే ఈ యొక్క
రాగం బుద్ధి, వీళ్ళు నా వాళ్ళు, నా వస్తువులు, వీళ్ళు లేకుంటే నేను ఉండలేను అని భ్రమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా భయానికి కారణం ఉంటుంది. భయం తప్పకుండా వస్తుంది అనమాట. అందుకే దీన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. ఎందుకు? సర్వత్ర అనభిస్నేహ. స్నేహ అంటే మీకు తెలుసు, ఆయిల్ ఉంటుంది కదా, నూనె అంటుకుంటుంది కదా గమ్ములా, దాన్ని స్నేహ అంటారు. అందుకే బహుశా స్నేహితులు అని ఆ విధంగా వచ్చింది, ఇద్దరు కలుసుకుంటారు కదా, సో స్నేహ వచ్చింది. సర్వత్ర అనభిస్నేహ. మనకున్నటువంటి బలహీనత ఏంటంటే ఎక్కడ ఏది వస్తువులైనా వ్యక్తులైనా ఏ విషయములైనా ఆలోచనలైనా సుఖమైన వాటిని పట్టుకొని వేలాడి ఇంకా అతుక్కుపోతాం, తగులుకుంటాం, వాటికి బయటపడడం కష్టం. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోతాం తప్ప బయటపడలేము. ఎందుకు? మన మనస్సు పాలు లాంటిది. మన మనస్సు ఏంటి? పాలుతో సమానం. మరి మన చుట్టూ ఉన్న వ్యక్తులు, ఈ ప్రపంచ వస్తువులన్నీ నీరుతో సమానము. మీరు చూడండి, పాలు నీరు అమ్మ ఎంత బాగా కలిసిపోతుంటాయో అంటారు. మీది తినాలి, మాది తినాలి, మీరు ఫ్రెండ్, మేము ఫ్రెండ్, మా బంధువులు, మీ బంధువులు, ఇవన్నీ చూసుకుంటాం. మా భాష, మీ భాష, మా ప్రాంతం, మీ ప్రాంతం, ఇవన్నీ కలిసిపోతుంటారు అన్నమాట. అంటే పాలు నీరులాగా. అందువలన మీ మనసు ఎప్పుడైతే బహిర్గతమై, పాలుగా ఉన్న మీ మనస్సు బహిర్గతమయ్యి నీరుగా ఉన్న ప్రపంచముతో కలిసిపోతుంది, తాల్మేలైపోతుంది. అందువలన ఈ బయట ఉన్నటువంటి సంసారం అంతా మీ లోపల వేసుకుంటారు అనమాట. చూడండి, మనకి గార్బేజ్ అంతా కొంతమంది ఆ ఇంటి ముందు అలా పోగులు వేస్తుంటారు. మన చిన్న పిల్లడు వెళ్ళి మన ఇంట్లో నెట్టేస్తుంటాడు ఆ గార్బేజ్. అలాగా మనమే చేసుకుంటున్నాం అనమాట సంసారం బయటదంతా. అందువలన భగవాన్ శ్రీకృష్ణుడు ఏమంటున్నారంటే, మీ మనస్సుని అంతర్ముఖంగా తీసుకుంటే పాలుగా ఉన్నటువంటి మనస్సు తోడయి పెరుగయి దాన్ని చిలకడం అంటే ఏంటి? శ్రవణము, మననము, నిధిధ్యాసనము ద్వారా. ఈ శ్రవణము అంటే ఏదైతే ఈ జ్ఞానం విని సందేహాలన్నీ నివృత్తి చేసుకొని ఆ తత్వమనే చింతన చేస్తూ ఉంటే పాలుగా ఉన్న మనస్సు పెరుగు నుండి తోడుపడి చిలికి నెయ్యిగా మారుతుంది. మీ మనస్సు ఏమవుతుంది? నెయ్యిగా మారిపోతుంది. నెయ్యిగా మారిన మనస్సు బయట ఉన్నటువంటి నీటిలో కలిస్తే ఏమవుతుంది? నెయ్యిలాగే ఉంటుంది, నీటితో కలవదు. అందువలన ఆత్మస్వరూపులారా, మీరందరూ కూడాను బయట ప్రపంచ క్షేత్రంలో అడుగు పెట్టే ముందు మనము యుద్ధానికి సిద్ధం కావాలి. యుద్ధం అంటే మన కర్తవ్య బాధ్యతలను నిర్వర్తించడానికి. యుద్ధం అంటే గొడవలు పడడానికి సిద్ధం కాదు ఇక్కడ. అందువలన మీరు ఎప్పుడైతే పాలగా ఉన్న మనసు నెయ్యిగా మారినదో, క్లారిఫైడ్ బట్టర్గా చేంజ్ అయినదో, అప్పుడు ఆ బట్టర్ తినడానికి ఎవరు వస్తారు? ఆత్మస్వరూపంగా ఉన్న కృష్ణ వస్తాడు. ఏం చేస్తాడు? ఆ యొక్క కుండగా ఉన్నటువంటి శరీరాన్ని పగలగొట్టి ఆ వెన్నగా ఉన్న మనస్సుని తీసుకువెళ్తారు అని భజనలో చెప్తారు మన వాళ్ళు ఉత్తర భారతదేశంలో. నిత కర్మాకన చోరి గోపీ మనహారి హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి గో. నిత కర్మాకన చోరి గోపీ మనహారి. చూసారా, ఆ కుండ అంటే ఈ శరీరానికే కుండ అంటారు. అందుకే కిక్కిడి ద బకెట్ అంటారు మన వాళ్ళు. కాబట్టి ఈ కుండ అనే శరీరాన్ని పగలగొట్టి వెన్ననే మీ మనస్సుని పరమాత్మలో తీసుకుంటాడు అన్నమాట. ఇంకా అంతకంటే మనకి అందుకే ఆయన పేరు హరిహి అంటారు. హరిహి ఓం అంటాం మనం. కాబట్టి ఈ విధమైనటువంటి ఆ యొక్క ప్రతిదానికి మనము
అటాచ్ అయిపోకూడదు. ఆ స్నేహంగా కలుసుకొని రాసుకొని పూసుకొని అలాగా అక్కడే పట్టుకొని ఏలాడకూడదు అనమాట. ఎందుకంటే తత్తత్ప్రాప్య శుభ అశుభం ముందే మనం చెప్పాం. మనం ఇంతకు ముందు చేసిన కర్మఫలము అలాగ ఒక్కొక్కసారి ప్రకటన అవుతుంటది. కాబట్టి మీకు శుభముగా ఏదైనా కలిగినా అశుభము కలిగినా అంటే ఏంటి? శుభం కలిగినప్పుడు అమ్మయ్య ఎగురు గొంతులు వేయడము, పొంగిపోయి సీలింగ్ ఫ్యాన్కి వెళ్ళి గుద్దేయడం కాదు, తల శిరస్సు. అంటే నా అభినందతి ఎక్కువగా మనము ఎగిరి చూసారా? మనం చెప్పాను, ఇప్పుడే చెప్పాను, క్రికెట్ మ్యాచ్ గెలిచింది కదా ఎగిరి గంతులు వేసి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఆయన. అలాగా శుభం కలిగింది, ఏదో మంచిది విజయం సాధించామని ఎగిరి గంతులు వేయకుండా సమత్వంగా స్థిరంగా శాంతి ప్రేమతో ఉండవాలి, ఆనందంతో. నా అభినందతి అంటే ఎక్కువగా ఎగిరి పడిపోకూడదు శుభం కలిగినప్పుడు. అశుభం కలిగినప్పుడు నా ద్వేష బుద్ధి తెచ్చుకోకూడదు. అంటే ఈ అభినందన భావన కానీ ద్వేష భావన కానీ రెండు కూడా మనకి మంచిది కాదు అని చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ. ఇప్పుడు వరకు మనకి అద్భుతమైనటువంటి ఈ యొక్క టెస్ట్ పరీక్ష, మనలో మనకే పరీక్షమే. ఇవి పట్టుకొని ఎదుటి వ్యక్తులపై మీరు పరీక్ష పెట్టకూడదు. ఇది మీకోసమే సీక్రెట్ గా చెప్పారు శ్రీకృష్ణ. ఎవరికి వారు చెక్ చేసుకోవడమే. ఇంతకు ముందు శుభం కలిగినప్పుడు నా యొక్క రెస్పాన్స్, నేను ఎలా ఉండేవారిని, అశుభం కలిగినప్పుడు నేను ఎలా దానికి స్పందించే వారిని అని మీలో మీరే పరిశీలన చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఎవరి యొక్క ప్రజ్ఞ అయితే స్థిరంగా ఉంటుందో, ప్రతిష్టంగా ఉంటుందో వారే స్థిత ప్రజ్ఞులు. అయితే మీకు ఒక సందేహం వస్తుంది ఇక్కడ. ఏంటంటే, స్వామీజీ ఏది కలిగినా మనం ఈ దేనికి స్పందించకుండా అలాగా బెల్లం కొట్టిన రాయిలా ఉండాలా, జడములా ఉండిపోవాలా అని మీకు డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ జీవన్ముక్తులు బెల్లం కొట్టిన రాయిలాగా ఏదో ఒక చెట్టులాగా రాయిలాగా ఉండడం కాదు, వారు ఏ విధంగా స్పందిస్తారు అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, 3 రకాలుగా, ముఖ్యంగా చాలా విధంగా ఉండొచ్చు, ముఖ్యంగా 3 రకాలుగా మనం స్పందిస్తాం సమాజంలో. మనం ఏదైనా కార్యం చేసేటప్పుడు ఎలా? ఏదైనా అనుకోకుండా జరిగినప్పుడు మన బుద్ధితో ఆలోచించకుండా స్వాభావికంగా మనలో ఉన్న వాసనల ఆధారంగా వెంటనే ప్రతిస్పందిస్తాం. ప్రతీకార జ్వాలతో రగిలిపోతుంటారు కొంతమంది. అందువలన స్వాభావికంగా వెంటనే స్పందించడం అనేది జ్ఞానుల లక్షణం కాదు. అంటే దానికి వెంటనే స్పందించరు, దానికి సమయం తీసుకొని ఆలోచిస్తారు. సరే, స్పందించకుండా ప్రతిదానికి నేను అంగీకరించవచ్చునా? అది కూడా చాలా ప్రమాదం. మీ యొక్క బలహీనత బయలుపడుతుంది బయట. ఓరే, వీళ్ళు దేనికి పనికిరారు, వీళ్ళు సామర్థ్యులు కాదు, వీళ్ళకి శక్తి లేదు అని మనల్ని బలహీనులుగా గుర్తిస్తారు సమాజంలో. అంటే 2 కూడా ప్రమాదమే. వెంటనే స్పందించడము, ప్రతీకార జ్వాలతో ఎరిగిపోవడము ప్రమాదము. అలాగని ప్రతిదానికి అంగీకరించుకుంటూ ఓకేనండి, శుభము అశుభము, న్యాయము అన్యాయము అన్నిటికీ అంగీకరించినప్పుడు కూడా ప్రమాదమే. వీళ్ళు బలహీనులుగా ఉండడం. అది మరి ఏం చేయాలి స్వామీజీ? ఏమి చేయాలంటే, జరిగిన ప్రతి సంఘటనకి, ప్రతి చేష్టకి, ప్రతి కార్యంకి బుద్ధితో, శాస్త్రం చెప్పినటువంటి శాస్త్ర దర్పణం, శాస్త్ర దృష్టితో, గురువు శాస్త్రం ఏదైతే మీకు చెప్పారో ఆ శాస్త్ర దృష్టి కోణములో చూసి వివేకముతో ఆలోచించి మనము స్పందించాలి. ఇది జ్ఞానులకి అజ్ఞానులకి తేడా. అజ్ఞానులు ఏం చేస్తారు? వెంటనే స్పందించేస్తారు, లేకుంటే అన్నిటికీ అంగీకరిస్తారు. ఎందుకు? బలహీనత. అందువలన ఈ 3ంటికి ఎలా స్పందించాలి అనేది చెప్పడమే
భగవాని యొక్క ఉద్దేశం అన్నమాట ఇక్కడ. అందువలన ఏం చెప్తున్నారు ఇక్కడ, ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. ఏంట ఉదాహరణ? అద్భుతమైనటువంటి ఉదాహరణ, మీ అందరికీ తెలుసు, అయినా మనం ఇది చెప్పాలి. ఇప్పుడు యదా సంహరతే ఛాయం యదా సంహరతే ఛాయం యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః కూర్మోంగానీవ సర్వశః కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః 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 తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యదా సంహరతే ఛాయం ఊర్మోంగానీవ సర్వశః యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. మీ అందరికీ తెలుసు, కూర్మ అంటే తాబేలు. వాస్తవానికి మిగతా అన్ని జంతువులకి పరమాత్మ ఏదో ఒక రకంగా రక్షించుకునే మార్గం చూపెట్టారు. చూడండి, చాలా జంతువులకి వాటి యొక్క కొమ్ములు గాని, వాటి యొక్క గోళ్ళు గాని, వాటి యొక్క దంతం ఏదో ఒక రకంగా వాటికి తాబేలికి అవేవి లేవండి, వాటి నుండి రక్షించుకునే మార్గము లేదు. దంతములు అంటారా, అంతగా ఏముండదు. అలాగని కొమ్ములు లేవు. అలాగని ఏమైనా గోళ్ళుతో కూడా అంత పెద్దగా రక్షించుకున్నంత కవచం ఏమీ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే దానిపైన ఉన్నటువంటి కవచం ఒకటి ఉంటది, గట్టి స్ట్రాంగ్, చాలా బలంగా ఉంటది, స్ట్రాంగ్ గా. ఆ కవచం ఒక్కటే దానికి రక్షణ కవచం. కాబట్టి ఆ తాబేలు ఎప్పుడు కూడాను చుట్టూ ఉన్న పరిస్థితులని పరిశీలిస్తుంది, ఎప్పుడు అలర్ట్గా అప్రమత్తంగా ఉంటుంది. అందుకే జ్ఞాని కూడా తాబేలు వలె వ్యవహరించమని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఇక్కడ ఈ ఉదాహరణ మీ అందరికీ చాలా అవసరం. అందుకే జీవన్ముక్తుల యొక్క లక్షణాలు ఏవైతే చెప్పారో అవన్నీ మనకి సాధనాని అని శంకరాచార్యులు అన్నారు. మనందరము ఆ లక్షణాలను మనము పెంపొందించుకోవాలి, వృద్ధి చేసుకోవాలి సాధన ద్వారా. ఇవి ఒక శాస్త్ర గురు ఉపదేశం అనే దర్పణంలో మనము చెక్ చేసుకోవాలి. మనమే, ఎవరు మనకు సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన పని లేదు, మనం ఎవరికి సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన పని లేదు. మనమే ప్రతి క్షణం అనుక్షణము పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ యొక్క కూర్మ అంటే తాబేలు ఏం చేస్తుంది, ఎటువంటి భయము గాని, ఎటువంటి అపాయము, డేంజర్ సిగ్నల్స్ లేవు అని గుర్తించినప్పుడు తన ఆహారం కోసం ఒక్కసారి ఆ అవయములన్నీ బయట పెట్టి నడుస్తూ కొన్ని అప్పటికప్పుడు చాలా తొందరగా ఆహారాన్ని తీసుకుంటుంది. కానీ
ఆ సమయంలో ఎప్పుడైనా అపాయము అనే ఒక సిగ్నల్స్ అనిపించాయి అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? లోపలికి తీసుకుంటుంది. కాబట్టి మనస్సుని పూర్తిగా మన ఆధీనంలో పెట్టుకోవాలి. ఎప్పుడు పని చేయాలంటే అప్పుడు పని చేయాలి. పని లేకుంటే మనస్సుని లోపల లాక్కోవాలి. ఇంద్రియములను అవసరమైనప్పుడు పని చేయాలి, అవసరం లేనప్పుడు లోపలకు తీసుకోవాలి. అంటే ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము తప్పనిసరి అన్నమాట. ఈ యొక్క సాధకులకి ఇంద్రియము, మనస్సు ఇవన్నీ మన ఆధీనములో ఉండాలి. ఎప్పుడైతే ఆధీనములో మనము తెచ్చుకోలేదో వాటి ఆధీనంలో మనం వెళ్ళిపోతాం. మీకు ఒక చిన్న విషయం, ఉత్తర కాశీలో మేము ఉండేటప్పుడు అక్టోబర్ ఆఖరు నుండి నవంబర్ నుండి తీవ్రమైనటువంటి చలి అక్కడ ప్రారంభమవుతుంది. అయితే అక్కడ గంగా నది ఒడ్డున జపం చేస్తుంటే ఒక రొగ్గు వచ్చేస్తుంది, కంబలి ఆ యొక్క గంగా నది ప్రవాహంలో. అమ్మయ్య, నా కిందటిసారి రగ్గు లేదు, ఇప్పుడు మంచి రగ్గు ఒకటి వస్తుంది, ఇక నాకు ఈ సంవత్సరం ఇబ్బంది ఉండదు అని ఒక్కసారి జంప్ చేసి ఆ రగ్గు కోసం వెళ్ళాను అనుకోండి. నదిలో నేను రగ్గుని తీసుకొని వెళ్తుంటే ఆ రగ్గు నన్ను, ఆ కంబలి అటువైపు కిందకు లాగుతుంది కదా. నాకు అర్థం కాలేదు, ఏంటి ఇలా లాగుతుంది ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి ఆ పర్వతాల కొండల్లో ఉన్నటువంటి ఎలుగుబంటులు ఈ శీతాకాలం ఎక్కువ వచ్చిందని తెలిస్తే అవి కిందకు ప్రయాణిస్తాయి. కిందకు నడుచుకుని ఎందుకు వెళ్ళడము, ఒకసారి ఒక స్మూత్ రైడ్ అనమాట. అంతే, గంగా ఫ్లోలో ఒక స్మూత్ రైడ్, ఎటువంటి కష్టం లేకుండా ఆ ప్రవాహంలో అలా పడి ఉంటే అలాగా ప్రవాహం తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఒక రైడ్, ఫ్రీ రైడ్ అనమాట. అయితే ఎప్పుడైతే అది కంబలి కాదు ఎలుగుబంటి అని తెలిసిందో అప్పుడు నేను దాని నుంచి తప్పించుకుందామని వస్తుంటే వీలు పడట్లేదు, అది నన్ను లాగుతుంది. ఈ ఇంద్రియముల మనసు కూడా అంతే, వాటి మీద ఆధారపడి ఒక్కసారి వెళ్ళామా ఇక వాటి నుంచి తప్పించుకొని మీకు వీలు ఉండదు, మీకు ఆ అవకాశమే లేదు. అవి అటు లాగుతుంటాయి, మీరు ఇటు లాగుతుంటారు, టగ్ ఆఫ్ వార్ అంటారు. కాబట్టి ఇది చాలా భయంకరమైనటువంటి పరిణామాలకి దారి తీస్తుంది. అందువలన ఎప్పుడైతే ఇంద్రియము, మనస్సు ఈ రెండు తమ ఆధీనములో ఉంటుందో వారు మెటీరియల్ పరంగా, ఆధ్యాత్మిక పరంగా రెండింటిలో కూడాను ఉత్కృష్టమైన ఉన్నత స్థితిలో ఉంటారు. ఎందుకంటే వారికి రెండు కూడా అనాయాసంగా వచ్చి పడుతుంటాయి. వారి ప్రయత్నం ఏమి ఉండదు, అప్రయత్నంగా. అది కర్మయోగం యొక్క శక్తి, సామర్థ్యం, గొప్పతనం. కర్మయోగం చేసి వచ్చి ఈ జ్ఞానయోగములో ప్రవేశించారు కాబట్టి మీకు ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము చాలా తేలికవుతుంది. ఈ విధంగా ఎలాగైతే కూర్మం అంటే తాబేలు ఎలాగైతే తీసుకుందో అలాగ మనం ఏంటి, కూర్మ అంగాని ఇవా అంటే ఆ తాబేలు తన అంగములను ఎలాగైతే తీసుకుంటుందో ఆ విధంగా యదా అయం నేను ఇంద్రియములన్నింటినీ కూడా ఆ యొక్క విషయముల నుండి ఉపసంహరించుకుంటున్నాను అని బుద్ధిమంతులు అంటే స్థిర బుద్ధి అంటే స్థిత ప్రజ్ఞులు అప్రమత్తంగా ఉంటారు. తాబేలు ఏ విధంగా అయితే అప్రమత్తంగా ఉంటుందో ఆ విధంగా ప్రతి క్షణం కూడాను అప్రమత్తంగా ఉంటూ తన ఒక ఇంద్రియములని అవసరం ఉన్నప్పుడు వాడి, అవసరం లేనప్పుడు తన లోపలికి తీసుకుంటారు స్థిత ప్రజ్ఞులు. ఎందుకు ఈ స్థిత ప్రజ్ఞ ఒక్కసారి ఇంద్రియ లోలుగా నేను మొన్న చెప్పాను, 5 ఇంద్రియములకి 5 జీవులు, 5 ప్రాణులు బానిస అయి తన ప్రాణాన్ని కోల్పోయాయి అని చెప్పాం. శబ్దముకి ఆధారపడి జింక, స్పర్శకి ఆధారపడి ఏనుగు, రుచికి అంటే చాప, రూపం అంటే మిడత, అదేవిధంగా వాసన అంటే మనకి మధు అంటే మనకి యొక్క
తేనెటీగలు అంటారు కదా. సో ఈ విధంగా 5 ప్రాణులు 5 ఇంద్రియములకు ఒక్కొక్క ఇంద్రియముకే బానిస అయ్యి ప్రాణం కోల్పోతే మనకి 5 ఇంద్రియములు కూడా మనకు శత్రువులుగా ఒకవేళ తయారైనప్పుడు మన పరిస్థితి ఎంత గందరగోళంగా ఉంటుందో మీరే తెలుసుకోవాలి. అయితే మరి మనసుని ఏ విధంగా కంట్రోల్ చేయగలం స్వామి అని మీకు ఒక విషయం వస్తుంది, డౌట్ ఎప్పటికీ వస్తుంది ఈ డౌట్. అయితే ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తనకి చాలా కార్యక్రమములు ఉన్నాయి, వీటన్నింటినీ సులభతరంగా తొందరగా చేసే ఒక శక్తి నాకు కావాలి అని ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే గురువు గారు అన్నారు, ఈ శక్తులు మహిమలు సిద్ధులు వెంట పడకనాయన, నీకు అది అత్యంత అపాయంగా మారవచ్చును అని చెప్పాడు గురువు. గురువు చెప్పిన మాటలు, నిజమైన గురువులు చెప్పిన మాటలు ఎవరు వినరు. ఎవరైతే మనల్ని మిఠా బాత్ అంటే తీయని మాటలతో బురిడి కొడతారో వారి మాటలు మనం వింటాం. కానీ పాపం నిజమైన గురువు కాబట్టి ఆయన నచ్చ చెప్పారు, వినలే. సరే, నీకు ఒక మంత్రం ఇస్తున్నాను, ఈ మంత్రమును శ్రద్ధగా పురచ్చరణ చేస్తే నీకు ఒక శక్తి లభించును నాయన అని చెప్పి. ఓకే గురువు గారు. సో దానికి పరిమితి సమయం ఇచ్చారు, వెళ్ళారు. ఆ సమయంలో అంటే అహర్నిశలు అంటే రేయంబవళ్ళు రాత్రి పగలు ఒకే తపస్సులు చేశాడు ఆయన. శక్తి ప్రత్యక్షమైనది. వత్స, నీకు ఏ విధంగా సాయం చేయాలి అడిగింది ఆ శక్తి. దీనికోసమే కదా నేను ప్రయత్నిస్తున్నా, ఎదురు చూస్తున్నాను. రండి, నాకు చాలా ల్యాండ్ ఉన్నది, పొలం, భూమి, దీనంతటినీ చదును చేయండి. క్షణకాలం పాటు మొత్తం చదునైపోయింది, మొత్తం భూత. వెంటనే ఆశ్చర్యపోయి దీనికి ఫెన్సింగ్ అంటే ఒక గోడలా కట్టాలి. క్షణకాలంలో గోడ కట్టడం జరిగినది. అయితే ఇప్పుడు నీరు కావాలి, ఒక బోరు ఇక్కడ పెట్టండి. బోరు కూడాను తవ్వడం జరిగిపోయినది. ఇక్కడ ఒక భవనం నిర్మించండి, భవనం కూడా నిర్మించడం జరిగిపోయింది. అంటే ఆయన ఏమేమి అవసరములు కావాలని చెప్తున్నారో ప్రతి ఒక్కటి ఆ శక్తి ద్వారా క్షణంలో తయారైపోతున్నది. ఇక ఆయనకి ఏ పని చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు శక్తి ఏమన్నదంటే, నీవు పని చూపెట్టకపోయినట్లయితే నిన్ను నేను తినేస్తాను, చంపేస్తాను, తింటాను అన్నది. వెంటనే మనవాడికి చాలా భయం, ఎందుకంటే పని చూపెట్టలేకపోతున్నాడు. వెంటనే తన భార్య దగ్గర పరుగులు తీశాడు. ఏమండి, ముందే చెప్పారు కదా గురువు గారు మాట మీరు వినలేదు, మరి నేనేం చేయగలను, ఆ గురువు గారి దగ్గరికే వెళ్ళండి అని సలహా ఇచ్చారు. అందుకే ప్రతి ఒక్కరూ యజమాని ఇంట్లో ఎటువంటి ఆపదలో పడితే పాపం అప్పుడు ఆవిడ సలహా పనికి వస్తుంది. అంతకుముందు ఆవిడ సలహా ఈయన పట్టించుకోడు ఈయన. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ సలహా చాలా ప్రయోజనంగా ఉంటుంది. అప్పుడు వెంటనే గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురువు పాహిమాం త్రాహిమాం అని వెళ్ళి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. అప్పుడు ముందే చెప్పాను కదా నాయన, నీకు వినలేదు. సరే గురువు గారు, అయిందేది అయిపోయింది, ఇప్పుడు నాకు ఉపాయం చెప్పండి అన్న. ఉపాయం ఏం చెప్తారు? సరే, ఇప్పుడు చూడు నాయన, ఆ శక్తి వచ్చినప్పుడు ఒక పెద్ద ధ్వజస్తంభము నీ ఇంటి ముందు, ఒక బ్రాంజు అంటే ఒక కంచుతో కూడి ఉన్నటువంటి పెద్ద ధ్వజస్తంభము నిర్మించమని చెప్పు. ఓకే గురువు గారు. అది ఏం చేయాలి? తర్వాత కింద నుండి పైకి ఎక్కమని చెప్పండి. పైకి ఎక్కిన తర్వాత ఏం చేయాలి గురువు గారు? కిందకి. అలా అడగొద్దు, కిందకి పైకి తిరగడమే దాని పని, అంతే. అడగొద్దు అని చెప్పు, కిందకి పైకి తిరగడమే. మరి నాకేమైనా పని ఉంటే గురువు గారు, పని వచ్చినప్పుడు కమ్ హియర్, డూ ఇట్ అంటే రా, ఈ పని చెయ్యి. పని అయిపోయిన తర్వాత మళ్ళీ స్తంభం పైకి కిందకి తిరుగు. ఇలా చెప్తే ఏమైంది? ఈయన పనులన్నీ అయిపోతున్నాయి. పని లేనప్పుడు తనంతటా అదే ఆ స్తంభం పైకి కిందకి తిరుగుతున్నది. చివరికి శక్తి అలసిపోయి, మహారాజ్ నన్ను క్షమించండి, తప్పు అయిపోయింది, నన్ను విడిచిపెట్టు ప్రభు అని
వేడుకుంటుంది. మీ మనసు ఎవరో కాదు, ఆ శక్తియే మీ మనస్సు. అందువలన ఆ యొక్క మనస్సు యొక్క శక్తి మనకు తెలియట్లేదు. అందుకు అవసరమైతే మనల్ని తినేస్తుంది ఈ మనస్సే శక్తిగా మారి. తెలివిగా మనం ఏం చేయాలి? దానిని ఆ గురువు చెప్పినట్టు దానికి ఈ విధంగా ఏంటి, ఈ చింతన చెయ్యి, ఈ జపం చెయ్యి, పని వచ్చిందా ఆగు, నాకు పని ఉంది పని చెయ్యి అని చెప్పాలి మనం. ఈ విధంగా మనం వ్యవహారములో తెలివిగా మనం ఉండొచ్చు. కాబట్టి ఈ ఏంట మంచి ప్రశ్న. ప్రతి ఒక్కరూ అంటారు లక్ష్మి సౌభాగ్యవతి, ప్రతి ఇంటికి స్త్రీ లక్ష్మీదేవి, లక్ష్మీదేవి, ప్రతి మహిళ లక్ష్మీదేవిలా ఉండాలి అంటారు. అందరూ ఉండాలని చెప్పిన వాళ్ళు కానీ ఎలా ఉండాలని ఎవరూ చెప్పరు. అది పెద్ద సమస్య. ఇక్కడ సమస్య ఏంటి? లక్ష్మీదేవిలాగా ఎలా ఉండాలి, ఇది ప్రశ్న. చాలా మంది ఏమంటారంటే లక్ష్మీదేవి అంటే ధనం కాదా, మన ఒంటి నిండా నగలు కప్పేసుకొని మంచి ఖరీదైనటువంటి బట్టలు నగలు వేసుకొని బొట్టులు పెట్టుకొని లక్ష్మీదేవిలో ఉండాలా? అది లక్ష్మీదేవి కాదు. మరి లక్ష్మీదేవి అంటే ఏంటి? లక్ష్మీదేవి, లక్ష్మి అంటే లక్ష్యతే గమ్యతే అనేనైతి లక్ష్మి అంటే మన అంతిమ లక్ష్యం ఏంటి? పరమం విష్ణు పరమం పదం. ఆ విష్ణు పదం ఆత్మ, పరమాత్మ, అదే మన లక్ష్యం. ఆ పరమ పదమైనటువంటి లక్ష్మి, ఆ పరమ పదమైనటువంటి విష్ణుని తన ఆత్మస్థితిలో పెట్టుకొని ఉన్నటువంటి ఆ శక్తి పేరు లక్ష్మి. ఓకే, అందుకే ప్రతి ఇల్లు కూడాను ఈ జగత్తుకి ఉపమానంగా పోల్స్తారు. ఈ జగత్తంతా నడిపించడానికి స్థితికర్త ఎవరు? విష్ణుమూర్తి కదా. మరి ఆయనకి ఫైనాన్స్ బడ్జెట్ ఎక్కడ ఉంటుంది? ఐశ్వర్య శక్తి శ్రీహి అంటే లక్ష్మీదేవి కదా. అందువలన జగత్తు నడవాలంటే ఆ ఐశ్వర్య శక్తిగా ఏ లక్ష్మితోనైతే జగత్తు నడుస్తున్నదో, ఇల్లు నడవాలంటే ఈ లక్ష్మీదేవి అవసరం. అంటే ఇల్లు నడవాలంటే ప్రతి ఇంటికి ఆ స్త్రీయే డ్రైవరు. కేవలం యజమానంతా విష్ణుమూర్తిలాగా పై పైన మెరుగులే, వెనకుండి నడిపించేదంతా లక్ష్మీయే. ఇది ఒక రకమైనటువంటి పురాణాల పరంగా మీకు చెప్పాను. ఇంకా వేదాంత పరంగా నీకు చెప్పాలి కదా, ఎందుకంటే మరి మాకు వేదాంత వైపు లాగుతుంటది. ఎన్ని చెప్పినా అటువైపు నుంచి చెప్పు, అది చెప్పు అంటుంటాను లోపల నుండి అంతర్ధ్వని. వేదాంతం యొక్క రహస్యం ఏంటంటే, ఎప్పుడైతే మనము పరమాత్మ తత్వం నుండి మనం జారిపోయి అనాది కాలంగా జీవాత్మగా ఎందుకున్నాము? నా స్వరూప అజ్ఞానం, నా స్వరూప తత్వం తెలియక, ఆ అజ్ఞానం వలన కోరికలు, కోరికల వలన కర్మలు. ఇదొక మీరు ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. అజ్ఞానము, కోరికలు, కర్మ, ఇది సంసార బంధనానికి ఒక ముడి లాంటిది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు గీత చదువుకున్న వాళ్ళు. అయితే ఆ పరమాత్మన ఆత్మగా ఉన్న స్వరూపాన్ని తెలుసుకోవడం నాకేం కావాలి? జ్ఞానం కావాలి. అంటే సరస్వతి. మరి నేనంత పరిపూర్ణంగా నా యొక్క ఆత్మయే పరిపూర్ణము, నా పూర్ణత్వం తెలుసుకుంటే నాకు ఎటువంటి కోరికలు వద్దు కదా, అవసరం లేదు కదా. ఆ కోరికలు లేని స్థితి నిష్కామ శక్తి, కోరికలు లేని నిష్కామ ఐశ్వర్య శక్తి అంటే ఎవరు? లక్ష్మి. మరి కోరికలు లేవు, జ్ఞానం ఉన్నది. అజ్ఞానము లేదు, కోరికలు లేవు, జ్ఞానము, నిష్కామ కర్మయోగం ఉన్నది. అప్పుడు నేను ఎటువంటి అనేకమైనటువంటి కర్మలు చేయాల్సిన అవసరము నాకు లేదు. కర్మలన్నీ ధ్వంసమైపోయినాయి. అంటే దుర్గా. చూసారా? మీ స్వరూప స్థితిలోకి మీరు వెళ్ళాలంటే దుర్గా, లక్ష్మి, సరస్వతి అనుగ్రహం తప్పనిసరి. మరి సరస్వతి వలన ఏమొస్తున్నది? మీ యొక్క శ్రవణం ద్వారా వచ్చినటువంటి జ్ఞానం వస్తున్నది. మరి నా కోరికలు పోయే నిష్కామ స్థితి ఎలా వస్తుంది? లక్ష్మీ శక్తి అనే మననము ద్వారా వస్తున్నది. మరి నా కర్మలన్నీ, క్రియలన్నీ నిష్క్రియగా మారాలంటే ఏం చేయాలి? నిధిధ్యాసనంతో కూడుకున్నప్పుడు దుర్గా
దుర్గాశక్తిగా మీకు సహాయాన్ని అందిస్తున్నది. అంటే నా స్వరూప తత్వం తెలుసుకోవాలంటే శ్రవణ మనన నిధిధ్యాసనములు. శ్రవణం అనే సరస్వతీదేవి జ్ఞానము, మననం అనే లక్ష్మీదేవి యొక్క నిష్కామ తత్వము, నిధిధ్యాసనం అనే ఆ యొక్క దుర్గాశక్తి నిష్క్రియ శక్తి, కర్మలన్నీ నాశనం చేసే శక్తి స్వరూపిణి. ఈ విధంగా సరస్వతి లక్ష్మీ దుర్గాదేవులను కూడాను ఈ విధంగా మనం దర్శించాలి. అప్పుడు మీలో పరిపూర్ణతమైనటువంటి ఒక జీవన్ముక్తులుగా, స్థిత ప్రజ్ఞులుగా, మీరు సమాజంలో నడిచే ఒక ఈశ్వరుడుగా మీరు ప్రకాశిస్తారు అని శ్రీకృష్ణుడు మీకు ప్రామిస్ చేశాడండి. ఇది నేనేమి మీకేమి అల్టిమేట్గా నేనేమి రాసివ్వట్లేదు సర్టిఫికేట్, శ్రీకృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నా ధైర్యంగా. తరువాత ఇప్పుడు మనం ఈ శ్లోకం అంతా చెప్పాం కదా. అన్ని వైపుల నుండి ఈ యొక్క ప్రాపంచిక విషయముల నుండి ఇంద్రియములను వెనక్కి తీసుకుంటారు. అపాయము అనే మనం గుర్తించినప్పుడు మన యొక్క ఇంద్రియములను, మన మనస్సుని వెనక్కి తీసుకుంటాము. ఈ విధంగా మీ యొక్క ప్రజ్ఞ, మీ యొక్క వివేక బుద్ధి, విరక్తి వైరాగ్యముతో ఉంటే వారిని స్థిత ప్రజ్ఞులు, వారి ప్రజ్ఞ ఎప్పుడు స్థిరంగా ఉంటున్నది అని అర్థం. తరువాత విషయా వినివర్తంతే, విషయా వినివర్తంతే, విషయా వినివర్తంతే, నిరాహారస్య దేహినః, నిరాహారస్య దేహినః, నిరాహారస్య దేహినః, రసవర్జం రసోప్యస్య, రసవర్జం రసోప్యస్య, రసవర్జం రసోప్యస్య, పరం దృష్ట్వా నివర్తతే, పరం దృష్ట్వా నివర్తతే, పరం దృష్ట్వా నివర్తతే, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః, విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః, రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే, రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే, రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఓకే, మంచిది. ఈ శ్లోకమును రేపు కొనసాగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ. హరి ఓం. హరి ఓం స్వామిజీ. ప్రణామ్.